నా అల్లు ఫ్యాన్స్ అందరి ముందు ఉల్లు సిరీస్ల గురించి మాట్లాడారు కదా. అసలు ఉల్లులో ఏమొస్తాయి ఏంటి అనేది ప్రాపర్గా ఎప్పుడైనా చూసారా? లేదంటే అవి కరెక్ట్గా ఎంచుకోవడానికి రీజన్స్ ఏంటి? బాగా కనెక్ట్ అయ్యారా అలాంటి పాత్రల కోసం? నేను స్టేజ్ ఎక్కే ముందు ఫ్రెండ్ అడిగితే మంచి ఫ్యామిలీ రిలేషన్స్, కుటుంబ బాంధవ్యాల గురించి, వాటి గ్రేట్నెస్ గురించి ఉంటుంది యాప్లో అని చెప్పారండి. కుటుంబ సంబంధాలు కాదు సార్, లైంగిక సంబంధాల గురించి, తర్వాత ఇల్లీగల్ అఫైర్స్ గురించి ఉంటాయి అందులో. డిజైర్స్ కోసం అవన్నీ ఉంటాయి. నాకు తెలియదండి, నాకు ఫైర్ తెలుసు, ఎఫ్ఐఆర్ తెలియదు. అందులో డిజైర్స్ ఉంటాయి సార్. తెలియదండి డిజైర్స్. అందుకే మీరు అలా స్టేట్మెంట్ పాస్ చేయడానికి రీజన్ ఏంటి? ఫ్యూచర్లో మేము ఉల్లులో మిమ్మల్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రైమింగ్ బాగుంది, టైమింగ్ బాగుందని వాడాను తప్ప నాకు అలాంటి ముళ్ళు గుచ్చే యాప్స్లోకి వెళ్ళాలని లేదండి. థ్యాంక్ యూ. ఓకే. మారుతి గారు, మీరు ఒక మంచి డైరెక్టరు, మంచి సినిమాలు తీస్తున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్లో ఎక్కడ డైరెక్టర్ కనిపించట్లేదు. ఒకవేళ డైరెక్టర్ ఉంటే కనుక ఆయన సినిమా గురించి కొంచెం బాగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారు కదా. అంటే ఫస్ట్ టీజర్ లాంచ్కి వచ్చారండి ఆయన. అక్కడ చెన్నైలో అక్కడ ఇంటర్వ్యూస్ ఇవ్వాలి కదా వాళ్ళకి, రేపు రిలీజు. అందుకని అక్కడ కొంతమందిని ఇక్కడ కొంతమందికి అలా షేర్ చేసుకున్నారు. మీరు ఆ ఇంటర్వ్యూకి వెళ్ళండి, వీళ్ళు ఇంటర్వ్యూకి వస్తారు అని. ఎందుకంటే ఇక్కడ ప్రమోట్ చేయడానికి మెయిన్ డైరెక్టర్ కంటే కూడా మనకి కాస్టింగ్ ఇంపార్టెంట్. ఇక్కడ మేము జనంలోకి తీసుకెళ్ళడానికి మేము ఉన్నాము. నెక్స్ట్ ఆఫ్టర్ సినిమా సక్సెస్ తర్వాత డెఫినెట్గా మేము ముందుకి వచ్చి అతను ఇక్కడికి ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చాడు. ఇంకా కనిపిస్తాడు తను. థ్యాంక్ యూ గారు. సార్, మీరు బేబీ హిందీ రీమేక్కి కల్ట్ అనే టైటిల్, మీ బ్రాండ్ టైటిల్ రిజిస్టర్ చేయించారండి, నిజమేనా? కల్ట్ బొమ్మ అని టైటిల్ రిజిస్టర్ చేయించామండి. అది హిందీకి పెడతామా లేకపోతే తెలుగులో ఏదన్నా స్ట్రైకింగ్గా ఏదైనా సినిమా రిలీజ్ పెడతాం అనేది నేను మారుతి గారు సార్ డెసిషన్ తీసుకోవాలి. బట్ యాజ్ ఆఫ్ నో హిందీ బేబీకి ఇంకా టైటిల్ ఏమైనా డిసైడ్ అవ్వలేదండి. హిందీలో అల్లు అర్జున్ గారికి బేవత్సమైన క్రేజ్ ఉంది కదా. అవునండి. సో మీ బేబీ హిందీ రీమేక్ ప్రమోషన్స్ ఆయనతో చేయించే అవకాశం ఉందా? అండ్ నాకు తెలిసిన వాళ్ళందరినీ ఒక రకంగా వాడతానండి. సో అది ఆ ప్రెస్ మీట్లో చెప్తాను. మణికందన్ సార్.